సార్ ఇప్పుడే గౌరవ సభ్యురాలు గ్రీష్మ గారు ఎన్ని పాఠశాలలో ఈరోజు ఈ 12(1)C అమలు చేస్తున్నారని కోరారు అధ్యక్ష. ఆ వివరాలు రెడీగా నా దగ్గర లేదు. నేను గౌరవ సభ్యురాలకి ఆ వివరాలు పంపిస్తానని హామీ ఇస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే విద్యార్థుల సంఖ్య అనేది పెరుగుతూ జరుగుతుంది. గతంలో మీరు చూస్తే 22-23లో కేవలం 2203 మంది విద్యార్థులు ఉండేవారు. అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలోనే సుమారుగా 29,000 మంది విద్యార్థులకు ఇచ్చాం. ఈ సంవత్సరంలో కూడా 28,742 మంది విద్యార్థులకి ఈ 12(1)C కింద వాళ్ళ విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తాం జరిగింది. దీంతో అర్థమైంది ఏంటంటే అవగాహన పెరిగింది సమాజంలో. అధికారులు కూడా దీని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తాం జరిగింది. ఎన్ని పాఠశాలలు ఇస్తానే వివరాలు నాదే రెడీగా లేదు అధ్యక్ష. ఆ ప్రశ్న అడగలేదు కనుక నేను ఆ సమాధానం చెప్పలేకపోతున్నాను. వివరాలు కనుక్కొని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాను అధ్యక్ష. కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 14452 కొండపల్లి శ్రీనివాస్ గారు. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్న సమాధానం 2024 జూన్ నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ మహిళలకు 1,28,576.69 కోట్ల మొత్తాన్ని లబ్ధి పొందమైనది. పథకాల వారీగా వారి పురోగతి వివరాలు కింద ఇవ్వడమైనది. బ్యాంక్ లింకేజ్ 71,307.16 కోట్ల రుణం సదుపాయంలో 5,98,082 స్వయం సహాయక సంఘాలకు లబ్ధి పొందమైంది. ఉన్నతి 540.45 కోట్ల సహాయంతో 88,555 మంది మహిళలకు లబ్ధి పొందమైంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 40,084 కోట్లతో 37,59,896 మంది మహిళలకు పెన్షన్ లబ్ధి పొందడమైనది. శ్రీనిధి బ్యాంకు ద్వారా 13,116.21 కోట్ల రుణాన్ని 16,70,230 మంది మహిళలకు లబ్ధి పొందమైంది. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా 641.41 కోట్లతో 1,25,577 మంది సభ్యులకు లబ్ధి పొందమైంది. ఎంటర్ప్రైజ్ ఫైనాన్స్ కింద 2,887.4 కోట్ల సాయాన్ని 1,03,916 మంది మహిళలకు ఆర్థిక సాయం పొందడమైంది. మూడో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నకి ఒప్పందం లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. నిమ్మల రామారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. గౌరవ జాతీయ హరిత ట్రిబ్యునల్ NGT వారి ఆదేశాల మేరకు మరియు పర్యావరణ అనుమతి EC పెండింగ్లో ఉన్నందున రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు 7/7/2021 నుండి నిలిపివేయబడ్డాయి. రెండవ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు 922 కోట్లు వ్యయం జరిగింది. ఇందులో సివిల్ అంటే మట్టి పనులకు 527.72 కోట్లు మరియు ఎలక్ట్రో మెకానికల్ భాగాలకి 395 కోట్లు ఖర్చు చేయబడింది. మట్టి తవ్వకం పనులు మాత్రమే చేపట్టబడ్డాయి. మూడో ప్రశ్నకు సమాధానం చెన్నై తాగునీటి అవసరాలు మరియు రాయలసీమ ప్రాంత త్రాగునీటి అవసరాల కోసం మాత్రమే ఫేజ్ 1లో నిర్మిస్తున్నామని మొదటి జీవోను సవరణ చేస్తూ
2023 ఆగస్టు 11వ తేదీన జీవో నెంబర్ 364ను విడుదల చేయడం జరిగింది. 4వ ప్రశ్నకు సమాధానం, ఈ పథకాన్ని ప్రస్తుత పర్యావరణ అనుమతుల్లో చేర్చేందుకు వీలుగా వాటిలో సవరణలు చేయాలని కోరుతూ 8/6/2021 చీఫ్ ఇంజనీర్ గారు MUEFCCకి దరఖాస్తు చేశారు. అవసరమైనటువంటి సమాచారాన్ని సమర్పించినటువంటి కారణంగా ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 2022లో తిరిగి 2024లో క్వార్టర్